దారము ఫస్ట్ దారం తీసుకొని 3 మడతలు తీసుకోవాలి. తీసుకొని ముడేసుకొని ఇట్లా ఒక్కొక్క పువ్వు కుల్ల తీసుకొని ఇట్లా పెట్టుకొని, అంటే 2 దారాల మధ్యలో ఈ దారం పెట్టుకొని ఇట్లా పువ్వులు అల్లుకోవాలి. ఇట్లా చూపిస్తున్నాం చూడడా, ఇగో ఇట్లా పెట్టి మళ్ళీ అక్కడ మలిపి. నాకు అస్సలు రాకుండే, ఈ అమ్మ ఏం చేయాలి అని మస్తు సోంచాయించిన. ఇట్లయితే కాదని చెప్పేసి తెలిసిన వాళ్ళకి అడిగిన. వాయమ్మో ఇంత పూలల్లో నీకే రాదా అని తిట్టిండ్రు. ఏదేమైతేనేం పువ్వులు అల్లడం నేర్చుకోవాలి ఎట్లయితేనేమని కట్టె పుల్లలు పెట్టి నేర్చుకున్న. ఫస్ట్ కట్టె పుల్లలు పెట్టినాక యాప పుల్లలు ఉంటాయి కదా, అది తీసుకొని నేర్చుకున్నాక మెల్లగా పువ్వులు తీసుకుంటే పువ్వులు కూడా ఇరిగిపోయినాయి, అక్కడ ఇరిగిపోయినాయి. తర్వాత కాగితాలు ఉంటాయి కదా, మనం రాసుకునే కాగితాలన్నీ ఒక కాపీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అవి ఇట్లా పుల్లల్లాగా చేసుకొని అట్లా పెట్టి నేర్చుకున్న. ఒక 7-8 సార్లు నేర్చుకున్నా. ఒక వారం దినాలు కష్టపడ్డా. నేర్చుకుంటే ఈజీ అనిపిస్తుంది కానీ నాకు రాదు కదా, నాకు రాక మస్తు కష్టపడిన. వచ్చింది ఏదేమైతేనేమో. ఇప్పుడు 2 నిమిషాల్లో పువ్వులు అల్లగలుగుతాం. మంచి మాట. చెట్టు కొమ్మపై కూర్చున్న పక్షి కొమ్మ కదిలినా భయపడదు. ఎందుకంటే అది కొమ్మను నమ్ముకోదు, తన రెక్కలనే నమ్ముకుంటుంది. కర్మల మీద దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. తుమ్మ చెట్టుకు ఎప్పటికీ మామిడి పళ్ళు కాయవు. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచన మాత్రమే. దృశ్యం మబ్బుగా ఉండవచ్చు కానీ లక్ష్యం కాదు. దశ చెడ్డదిగా ఉండొచ్చు కానీ జీవితం కాదు. జీవితం ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్ళల్లో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్ళల్లో బతకగలం, లేదంటే పోతాం. ఈ సమాజం మధ్యలో బతకాలంటే ఇంకా చాలా విద్యలు తెలిసి ఉండాలి. జీవిత సత్యం. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు వస్తుంటాయి. అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే అనుకున్నది సాధించగలం. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వారి మాటకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన కేవలం పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకు. మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలు ఎప్పుడూ మర్చిపోకు. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమేనని నమ్ముతారు. ఈ జనం. పూరి గుడిసెలో ఉన్నవాడు పచ్చి నిజాన్ని చెప్పినా అబద్ధమే అనుకుంటారు ఈ జనం. నీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు, నీకు ఏదైనా వస్తువు కొనాలి అనుకున్నప్పుడు ఈ 3 ప్రశ్నలు వేసుకో. ఇది నాకు అవసరమా? దీన్ని ఎన్నిసార్లు వాడతాను? ఇది లేకుంటే వచ్చే నష్టం ఏమిటి? ఈ 3టికి సరైన సమాధానం దొరికితే అప్పుడు కొనండి. ఇలా మిగిలిపోయి డబ్బు కొన్ని రోజుల తర్వాత ఏం చేయాలో నేర్పుతుంది. గొప్పతనం అంటే ఏంటో సాధించడం, సంపాదించడం కాదు, మన మాటల వల్ల